ఈ దెబ్బ ఎలా తగిలింది? అది ఇంట్లోంచి వస్తూ ఉంటే దారిలో జారి పడ్డాను. అమ్మో, ఇతను కాదు నాన్నగారు, ఇతను కాదు. సరే నువ్వు వెళ్ళు. సైనికులారా, నా వెనకాల రండి. అరే భాస్కర్ భాస్కర్ భాస్కర్, నువ్వు ఈ కైకాలాసనం మీద ఎందుకు కూర్చున్నావు? ఎవరైనా చూస్తే పెద్ద సమస్య అవుతుంది. నువ్వెప్పటికీ మారవు కదా. పద, కొత్త రాజగురువుల దగ్గరికి వెళదాం. అవును, కొత్త రాజగురువుని కలవాలి. ఇంతకీ కొత్త రాజగురువు ఎవరు తాత? తాత అనొద్దు, ఇప్పుడు నాకంత వయసు ఏమైందని. ఇక పైన అన్నంలే. సరే చెప్పు, కొత్త రాజగురువు ఎవరు? హా, వాళ్ళకి రాజగురువు కావడం తప్ప వేరే ఏంటి? వాళ్ళకి ఒక్క గుర్తింపు కూడా లేదు. కానీ వాళ్ళు ఇద్దరు. సరే. ఓరిని, ఇది మీ నివాసం కదా తాత? నువ్వు ఇంకా ఇక్కడే ఉంటున్నావా తాత? తాత ఇంకెక్కడికి వెళతాను? కానీ ఇది రాజగురువుల నివాసం కదా? అంటే ఇప్పటికీ నువ్వే రాజగురువా? నాతో నువ్వు పరిహసించావా? ఈ నివాసానికి బయట మాత్రమే ఏమీ మారలేదు, కానీ లోపలంతా పూర్తిగా మారిపోయింది. ఈ మధ్య నేను ఒక మూల పడి ఉంటున్నాను. మరి రాజగురువు? ఒకప్పుడు, ఇప్పుడు కాదు. రాజగురువు ధనీచార్యులకు జై! రాజగురువులు మణిచార్యులకు జై! రాజగురువు ధనీచార్యులకు జై! రాజగురువులు మణిచార్యులకు జై! రాజగురువు ధనీచార్యులకు జై! తాత, ఏమిటిది? రాజగురువు ధనీచార్యులకు కొత్త రాజగురువుల కోసం మణిచార్యులకి జై!